కోల్కతాలో వైద్యురాలిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని అశోక మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి చైర్మన్ రాహుల్ గుల్వే డిమాండ్ చేశారు. వైద్యురాలిపై జరిగిన దాడిని నిరసిస్తూ పరేడ్ గ్రౌండ్స్ దగ్గర నిరసన ర్యాలీని నిర్వహించారు. ఈ మధ్య కాలంలో తరచుగా వైద్య సిబ్బందిపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోవడం లేదని రాహుల్ గుల్వే అన్నారు. అఘాయిత్యాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు విధించి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. ర్యాలీలో ఆసుపత్రి వైద్యులు కిరణ్ కుమార్, నవిత, రాహుల్, సచిన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఫీల్డ్ అనేది దానిలో సర్వీస్ ఇవ్వడానికి ముందుకు వచ్చిన డాక్టర్స్ ఈ రోజుల్లో వాళ్ళు డ్యూటీలో ఉన్నప్పుడే అలాంటి డాక్టర్స్ మీద మానభంగాలు జరగడం, దట్టు మర్డర్ జరగడం చాలా మనం ఈ మధ్య చూస్తూ ఉన్నాము. సో ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఉండడానికి మనం మన ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ కానివ్వండి, మన సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, చాలా కఠినమైన చట్టాలు తీసుకొని రావడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు జరిగిన తర్వాత ఎవరైతే సంఘటనలు చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇమీడియట్గా మనం శిక్ష కనుక ఇవ్వగలిగితే ఇలాంటి సంఘటనలు చేయడానికి ఎవరు ముందుకు రారు అని మేము అనుకుంటున్నాము. సో మా సైడ్ నుంచి అయితే మేము ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి కావాల్సిన అవేర్నెస్ ప్రోగ్రామ్ని వాళ్ళ క్రియేట్ చేయడం జరిగింది. ఇలాంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరం. కోల్కతాలో జరిగిన డాక్టర్ మీద ఏదైతే అత్యాచారం ఉందో దానికి జస్టిస్ అనేది కావాలి. ఎందుకంటే డ్యూటీలో ఉన్న ఒక లేడీ డాక్టర్ మీద అంతమంది పేషెంట్స్, అంతమంది డాక్టర్స్ ఉన్న చోటే ఒక ఉమెన్గా ఆమెకి ఏం సేఫ్టీ లేనప్పుడు రోడ్డు మీద వెళ్ళే సామాన్య ఉమెన్కి ఏం సేఫ్టీ ఉంటుంది? రేపు పొద్దున మన పిల్లల్ని స్కూల్కి పంపించాలన్నా, ఎక్కడికైనా పంపించాలన్నా ఆడపిల్లల్ని ఎంతో మంది త్యాగం చేస్తే వచ్చిన ఫ్రీడమ్ని మళ్ళీ యూటిలైజ్ చేసుకోకుండా మిస్యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆడపిల్లలు చదివి ఒక ఏమంటారు రెస్పెక్టెడ్ క్యాడర్స్ చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్స్ ఇంతమంది ఉన్నారు. సో వాళ్ళకి అందరికీ కూడా ప్రొటెక్షన్ కావాలంటే ఏదైతే జరిగి ఉందో అన్యాయం దానికి జస్టిస్ కావాలి. ఈ జస్టిస్ అనేది వచ్చిన తర్వాత ఎవరు అది ఆలోచన కూడా రాకుండా రేపు ఏ ఉమెన్కి, ఏ ఆడపిల్లలకి, ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనకు సోషల్ మీడియాలో చూసినట్లయితే జస్ట్ మంత్స్ బేబీ, 3 months, 5 months, 70 years అంటే మంత్స్ బేబీ నుంచి ముసలి వాళ్ళ వరకు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇన్సిడెంట్ జరిగిందో కోల్కతాలో ఒక డాక్టర్కి ఏదైతే జరిగిందో అది చాలా బాధాకరంగా ఉంది. సో లేడీస్ ఎవరైతే ఆల్రెడీ వర్క్ చేయడానికి వస్తున్నారు, రీసెంట్గా మనం ఇండిపెండెన్స్ డే కూడా ఉంది. సో దానికి ముందే ఇది జరగడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. సో ఇండిపెండెన్స్ డే ఇంకా స్టిల్ రాలేదు అని నేను అనుకుంటున్నాను. బికాజ్ స్టిల్ ఇవి ఏదైతే జరుగుతున్నాయో డెఫినెట్లీ గవర్నమెంట్ సైడ్ నుంచి ఏదో యాక్షన్ తీసుకోవాలి అని వీఆర్ అపీలింగ్. సో అండ్ ప్రతి ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటుంది. సో ఎందుకు ఆలోచన వస్తుందో స్టిల్ అర్థం అవ్వట్లేదు ఫ్యామిలీస్ నుంచి. సో ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు కూడా ఆ ఇనిషియేటివ్ తీసుకొని ఒక ఆడపిల్ల నెక్స్ట్ ఆలోచన వస్తుంది అని అంటేనే అది స్టాప్ అయ్యేలాగా ఆ యాక్షన్స్ తీసుకోవాలని మేము అపీల్ చేస్తున్నాము.